పెండ్లి కుమారుడు చెప్పవలసిన నీతులు నాయన ఇవి. తల్లి, నా వంటి మునుకుమారు చెప్పవలసిన నీతులు అమ్మా ఇవి. మహాతల్లి సాధ్వీమనివి, పతి అనుసరణమే కదా సతీత్వమునకు మూలమని ప్రపంచంలో చెప్పిన మహాతల్లి సాధ్వీమనివి. నీవు నీ పెనిమిటికి తగినట్టే దొరికిదేవమ్మా చంద్రమతి. పచ్చరమును ధరించి మీ బాబుకై ఇంతగా నేనే ముఖమును భజించింది. నీ పెద్ద చైన విను అవునేమి పోనేమి అవునేమి పోనే నా చంద్రమతి, ఇక నా నీతులు మీరు వినక్కర్లేదు, మీ నీతులు నేను వినక్కర్లేదు. ఊరకడ్డు పొరలు వేసినట్లు కాను, మాకు రావలసిన మా సొమ్ము గవ్వలతోడు నాకు ఇస్తుందేమో. నేనింక క్షణమాగను. పోనీ మీ మీద మోమాటం వచ్చే నేను ఆలస్యం వచ్చేసిన సహజముగా ముక్కుపోయిన మా గురువు గారు నా గొంతు కరెక్క మానరు. ఏమయ్యా హరిశ్చంద్ర, ఏదయ్యా నీ సత్యసంధత, ఏదయ్యా నీ పెద్దరికము? ఆనాడు మా గురువు గారితో ఒక్క నెల దినములు సరదడిగిన మహానుభావుడివి, ఏది నీకు చిన్నదంటే కాసు. ఇక నీ పెద్దరికము నాకు అవసరం లేదు, నాకు అనవసరము. మా సొమ్ము గుమ్మరించి మరి నడుమయ్యా హరిశ్చంద్ర. ఈ రుణబాధ కడుంగడు దుర్భరము కదా, చూడు దినము
దేవి, మంద భాగ్యుండనైనా నేను ఇప్పుడు ఏమి చేయుదును? నిర్విశేషముగా ముడి రుణము తీర్చు వేసుకొను సంతోషించు భాగ్యము నాకు లేకపోయే కదా దేవి, మనకు లేకపోయాను కదా. మీరీ పట్టున ధైర్యము వహించి నా మనవి ఒక్కటి ఆలకిప్పుడు నా సర్వ సంపద కోల్పోవా నాకు మీరు కాలగతి సర్వ సంపదలు కోల్పోయి మిగుల సిరి నాకు మీరును మీకు నేనే కదా స్వామి, మీకు నేనే కదా. బానిసగా నాథ, నీ చెంపని సంకోచింపబలదు నాథ, నీ చెంపని సంకోచింపబలదు. సత్య ప్రతిష్టకయ్యు నడిచిన నీచ కృత్యములన్నీయును సగౌరవంబులయ్యగు కదా నాథ, జీవితేశ్వరి, సుగుణ సుమవల్లి, కఠిన కన్నుండలకు నేనెంత కుంచాలను, కఠిన కన్నుండలకు నేనెంత కుంచాలను, ఎంత కుంచాలను. హృదయమా హృదయమా హృదయమా, నేటితో అభిమానమును వదిలివేయుము. హృదయమున అంతటి రాజచంద్రునకు ఆత్మజనైకకు బంత కాంత విశ్రాంత యశో విశాలునే త్రిశంకుని పాలుని
భాస్కరుల ప్రసిద్ధిగత వన్య భజించిన సిగ్గులై వదలరా నిను నిను గురుదేవ మహానుభావ, ఆనాడు ఈ హరిశ్చంద్రుడితో ఒక్క బద్దము ఆడించదని నేను మీతో పలికిన పలుకులు యథార్థములు అవునా? మరి ఆ ఒక్క బద్దము కోసము నేను మీకు చెల్లింపవలసిన గురుదక్షిణ చెల్లించుకున్నట కొరకు ఆహా ఆహా నా శక్తివంతం లేకుండా ప్రయత్నము చేయుచున్నాడు గురుదేవ. కానీ మన ప్రయత్నములు విఫలయత్నములోనేమని నా మనం పేరులో శంకించుచున్నది. హరిశ్చంద్రుడు సామాన్యుడు కాదు, అనన్య సామాన్య సత్యనిష్ట గరిష్టపురుడు, త్రిభువనముల సత్యసంధుడు. అయినను నా పట్టుబెడను, ఇంకా నా ప్రయత్నం కొనసాగించదను. ఏమయ్యా హరిశ్చంద్ర, నీచే కావలసిన నేను సంసిద్ధంగా ఉన్నానయ్యా. ఏమి మీకే లేని ఈ బాధ నాకా? రామయ్య హరిశ్చంద్ర, ఈ అంగడి వీధి ఇచ్చలు ఒక కాకవేయము.